నమస్కారం అండి. నేను పెద్దపల్లి టీఆర్పీ పార్టీ ప్రజా కమిటీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. నా పేరు శివదాస్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గలీజ్ దందాల గురించి మాట్లాడేటందుకు నోరిప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మా తిరుమల మల్లన్న గారిని అడుగడుగున చాలా అరెస్టులు, బెదిరింపులు అన్నీ చేస్తున్నాయి. ఈరోజు భూదాన్ భూముల కొరకు ప్రజల పక్షాన నిలబడే తిరుమల మల్లన్న భూదాన్ భూములు కూలగొట్టిరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నరహంతకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు మా తిరుమల మల్లన్న గారిని అడుగడుగున అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీతోటి కోరేది ఒకటి, ఉన్న ఈ 2 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించుకుంటే సరే, లేదా ఇలాగే చేసుకుంటా ఉంటామనంటే మాకు తిరుమల మల్లన్న గారి అరెస్టులు కానీ లేకపోతే మా మీద కేసులు కానీ మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పొడగొట్టి, ఒక యూట్యూబర్గా ఉండి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొడగొట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డం, ఎమ్మెల్సీ స్థాయిలో అని అంటే వీఆర్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలియనిది తెలిసింది చాలా తక్కువ. మీరు ఆఫ్టర్ ఆల్ అన్ఫిట్ సీఎం ఇన్ తెలంగాణ. మీకు ప్రభుత్వం నడిపించుడు తెలియదు. కేసీఆర్ తోటి పోరాడిన అనుకుంటారు కానీ కేసీఆర్ కాదు కదా, కేటీఆర్ కాలి గోటికి కూడా మీరు సరిపోరు రేవంత్ రెడ్డి గారు. అటువంటి ఆ ప్రభుత్వాన్ని పొడగొట్టి, ఆ గోడలు బద్దలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మా తిరుమల మల్లన్ననే. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేలా చేసింది మా తిరుమల మల్లన్న గారే. మీకు 1-2లో ఒకటే మాట చెప్తున్నా, ఇలాంటి అరెస్టులు చేస్తే తెలంగాణ ఉడికిపోద్ది. అప్పుడో లెక్క, ఇప్పుడో లెక్క. ఇప్పుడు బీసీలమందరం ఒకటైనాం. నేను ఓసి బ్రాహ్మణుని. నా అటువంటి పేదవాడి చేయి పట్టుకొని ఈరోజు తిరుమల మల్లన్న మమ్మల్ని కూడా ఎత్తుకుంటున్నాడు అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఎంతగానో పోరాడుతున్నాడో మీరే ఆలోచించుకోండి. ఆ ప్రజలు కూడా తిరుమల మల్లన్నను ఎంత ప్రేమిస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు చేసే ఈ పాపాలు, ఈ ఫలితాలు మీరు అనుభవించక తప్పదు. ఇంకా కొన్ని రోజులలో మీ ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు ఆయన కాళ్ళ కాడికి మీరు రావాల్సిందే. జై తిరుమల మల్లన్న, జై తిరుమల మల్లన్న. తిరుమల మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.